జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశ్రీకమని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరణికమలాన్ని మా అందరి హృదయాల్లో చైతన్య రూపంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. మీ శరణికమలాలు మా అందరి హృదయాల్లో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని దయచేసి మా హృదయంలో మాకు ప్రసాదం. హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు చూస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు ఉంచి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రాల ద్వారా పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చి సుఖం పరమహంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నచభూత సంగం. ప్రాతర్నమ కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుని బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా 10,000 పనుల్లో గమనిస్తూ ఉంటూ ఆ అనుభవాన్ని కుండల్ని ఉత్తానపరుచుకున్నాం. బంధన తీసుకుంటూ అమ్మ మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వ దయచేసి మీ పరిపూర్ణమైన రక్షణలో ఉంచాల్సినదిగా ఆత్మపూర్వకమైన విజ్ఞప్తం. మరొక్కసారి భూమాత మీద 2 అరచేతులు ఉంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన శివ సాన్నిధ్యంలో చేరుకుని ఆయన ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని అమ్మవారికి విన్నవించుకుంటూ ఆ అనుభవానికి 4 ఓంకారాలు ఆత్మపూర్వకంగా తీసుకుంటారు. ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తిని మూలాధారం వెనక వైపు నుంచి అమ్మ మూలాధారాన్ని మా అందరి మూలాధార చక్రాలు మీ యొక్క ప్రేమనే చైతన్యంతో పరిపూర్ణంగా శక్తివంతొచ్చేది ఆ అనుభవాన్ని పొందుతూ అమ్మ మమ్మల్ని అందరినీ విశ్వ పౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని ప్రసాదించమని ఆత్మపూర్వకంగా దానికోసం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేస్తున్నాం. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. పరమ పూజ్య శ్రీ మాతాజీ విశ్వాన్ని శాంతింపచేసి సమతుల్య స్థితిలో సత్యయోగాన్ని ప్రారంభించాల్సిందిగా
మా అందరి తరఫున ఆత్మపూర్వకమైనది. ఆ అనుభూతిని కొద్ది సమయం అమ్మవారి ముందు ధ్యానం చేస్తూ అనుభవంలోకి తీసుకుంది. మనలో వెన్నెముక శివర భాగాన ఉన్న కుండలిని శక్తి మన అందరి జన్మలతో ఆ తల్లిని సవ్య దిశలో తీసుకొచ్చి మనం విశ్వ మహాకుండలితో కలుపుతూ మనం అక్కడ మనం ఆత్మనే పుష్పాలతో అభిషేకిస్తూ 3 ఓంకారాల ద్వారా మనల్ని మనం పూజించుకునే మహాభాగ్యాన్ని అమ్మవారి ముందు పొందుతాం. ఓం 2 నాడిని సెట్ చేసుకున్నాం. ఓం ఓం అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాది ఈ జన్మలో ఉన్న అన్ని బాధల్ని దోషాలను దయచేసి మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేస్తుంది మమ్మల్ని అందరినీ పరిపూర్ణమైన స్వచ్ఛత సేకూర్చమని విన్నవించుకుంటూ మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని మనం అమ్మవారి ముందు బయటికి పంపివేద్దాం. ఓంకారాన్ని మూలాధార సహస్రారం పైన స్వాహ సదాలంతో బయటకు పంపుతాం. ఓం స్వాహా సదా. మన ఉన్నతి కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉండి మనలో ఉన్న వ్యతిరేక భావాలు బయటకు పోవటం గమనిస్తూ మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన చుట్టూ సవ్య దిశలో 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో ఉంచి రక్షణ కల్పించడం విన్నవించుకుంటూ క్రీడానాడించే అద్భుత రశ్మిని సవినవేణ ఆ అనుభవాన్ని పొందాం. సవ్య దిశ. ఓం. ఇప్పుడు వ్యతిరేక దిశలో మనం మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో 10 దైవిక శక్తులు మన చుట్టూ ఏర్పాటు చేసి వ్యతిరేక దిశలో ఔషధాన్ని ప్రసాదించి స్వచ్ఛతని చేకూర్చి భవిష్యత్తు ఆందోళన తొలగించమని నిర్ణయించుకుంటూ ఈ అనుభవాన్ని ఓం. 2 అత్యతులు భూమాత్మలు మా ఏడా పింగళా నాడుని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి అనుమతిని మా అందరికీ ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశించేసి మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పార్వతమాలకు చేర్చమని సవినవేంద్ర. ఆ అనుభవాన్ని ఈ ఓంకారం ద్వారా మనం త్రిగుణాత్మిక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు 8 అమృత శక్తులు మన చుట్టూ వ్యతిరేక దిశలో జాగృత పరచమని నిర్ణయించుకుంటాం. పూర్ణ స్థితిని పొందు. ఓం. భూమాతను పట్టుకుని గ్రావిటీని గణేష్ని అధికాంతి శక్తి హనుమంతుల ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని పొందుతూ పూర్ణ స్థితి ఊపురాని మూలాధార చక్రాన్ని ఈ ధ్యానంలో శక్తివంతం చైతన్యవంతం చేసి ఈరోజు మనం మన విశుద్ధి చక్రాన్ని పూర్తిగా మేల్కొల్పాల్సిన అవసరం. మనం విశుద్ధి చక్రాన్ని మన మెడ వెనక భాగాన్ని పట్టుకుంటే ఆకాశాన్ని స్పర్శ ద్వారా పట్టుకునే అనుభవం మనకు వస్తుంది. మనం పూర్తిగా ఆత్మగా మారుతాం. ఆ అనుభూతిని పొందుతూ ముందుగా మంత్రమూలకంగా మనం రాధాకృష్ణ అనుగ్రహాలు. ఓం ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి దయచేసి పంచేంద్రియాలన్నిటినీ కూడా జాగృతి పరచమని విన్నవించుకుంటే మన పంచేంద్రియాలన్నీ మనకు తెలుసు. అమ్మవారిని చైతన్యాన్ని కోసం మన పంచేంద్రియాలన్నిటికీ శక్తిని చైతన్యాన్ని చేస్తాయి. 16 దళాలని కమలాన్ని పరిపూర్ణంగా జాగృతి పరచమని విన్నవించుకుంటూ మనం అల్లాహు అక్బర్ చెప్పి ఓ భగవంతుడా నీవు అక్కడ ఆకాశాన్ని చూస్తూ మన విశుద్ధి చక్రంలో ఉన్న వేడి చైతన్యాన్ని అంతటా కూడా బయటికి పంపుతాం. ఈ అల్లాహ్ అక్బర్ ద్వారా 2 చెవులు ఈ పక్క భాగాన్ని గట్టిగా మూసి ఏ విధమైన శబ్దాలు వినిపించకుండా అంతర్ముఖ శబ్దాన్ని మాత్రం ఈ పనిని మనం చేస్తాం. అమ్మవారిని
Allah, 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 Allah. ఆకాశం వైపు రెండు అరచేతులు చూపిస్తుంది. ఓ భగవంతుడా, ఇదేనా నీ ప్రేమ చైతన్యేశ్వరు ప్రశ్నని అడిగి మనం శివుల్లోంచి వేడి చైతన్యం బయటికి వెళ్ళటం గమనిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్న రాధాకృష్ణులు మనం విష్ణుమాయ వారి అనుగ్రహాన్ని రుక్కునేట్ల అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతూ మన పంచేంద్రియాలన్నిటికీ శక్తిని ప్రసాదిస్తున్నాం. ఈరోజు హంస గురించి, విశుద్ధికి ఉపచక్రమైన హంస గురించి మనం ఇలా హంసని సర్వేదిస్తూ చూస్తూ హంసలా మార్చడం ఇక్కడున్న గుణాలన్నిటిని ప్రసాదించిన నిర్ణయించుకున్నాం. హంస పూజ సందర్భంగా దీన్ని మనం తెలుసుకున్నాం. కొద్దిగా అమ్మవారి అమృత వాక్కులు మనం ఆత్మపూర్వకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. 10/7/1988 హంస చక్ర పూజ జర్మనీలో జరిగింది. మనం అందరం హంస చక్ర పూజ చేయాలని ఈ రోజు నిర్ణయించుకున్నాం. హంస కేంద్రం గురించి మనం ఇంకా పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. ఇది చాలా ముఖ్యమైనదని అమ్మవారు భావిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే హంస చక్రం ద్వారా ఇక్కడ ఏడానాడి క్రాస్ అయి మళ్ళా ఇటువైపుకి కుడి శైవ భాగానికి పింగళా నాడి క్రాస్ అయ్యి ఇటుపైకి వస్తూ ఉంటుంది. ఏడా పింగళా నాడులు ఈ విధంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ హంస చక్రం ఆజ్ఞ వరకు వెళ్ళినట్లుగా కొన్ని దారులను ఏడా పింగళాడ యొక్క కొన్ని భాగాలను చుట్టుకుని ఉంటుంది. ఇవన్నీ మన ముక్కు గుండా ప్రవహించడం ప్రారంభిస్తాయి. మన కళ్ళ ద్వారా నోటి నుంచి మరియు నుదిటి నుంచి వ్యక్తమవుతాయి. కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, దంతాలు చూసుకునే ఈ 16 రేకుల పద్మం, విశుద్ధి చక్రం యొక్క పద్మం ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ దాని వ్యక్తీకరణ భాగం అంతా కూడా హంస ద్వారా జరుగుతుంది. హంస చాలా కీలకమైన శక్తి అని మనం తెలుసుకోవాల్సి ఉంది. హంస ద్వారా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. హంస, కొంగ రెండు తెల్లగా ఉంటాయి. రెండింటి మధ్య తేడాను మనం ఏ విధంగా చూస్తామంటే, నీళ్లు పాలు కలిపితే హంస పాలను గ్రహించి పీల్చుకుంటుంది, నీటిని వదిలివేస్తుంది. ఆ విచక్షణ మనందరిలో రావాల్సి ఉంటుంది. హంస దగ్గర అంటే ఈ విశ్వంలో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలంటే హంస దగ్గర పూర్తిగా జాగ్రత్త అవ్వాలి. మనందరిలో మనం చాలా లోతులకి ధ్యానంలోకి వెళ్ళి కొద్ది అర్థం చేసుకోవాలి. మనం ఆత్మనే కాంతిగా మారినప్పుడు మనం బాగా అతను ఏడానాడి మూలాధార నుంచి వినాయకుడి యొక్క అనుగ్రహంతో మొదలవుతుంది. మూలాధారం దగ్గర అతి పెద్ద సహాయం, పూర్తిగా శుభప్రదమైన పోషణ మనం గణేశుడి ద్వారా లభిస్తూ హంస దగ్గరికి వస్తుంది. హంస అనే పదం 2 రకాలు దక్షిణతో రూపొందించబడింది.
ఇక్కడ నేను ఉన్నాను, మరి నువ్వు ఎక్కడ చూడాలి. ఈ రెండు కూడా చంద్రుడు సూర్యుడు మధ్యన మనం మధ్య భాగంలో ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇదే శిలువ ఆజ్ఞాచక్రంలో ఉంది. ఒక దాని తర్వాత మరొకటి పొరలుగా ఉంది. ధర్మం విచక్షణ లాంటి ముడిపడి ఉందో మనం చూడవచ్చు. ఇది హంస చక్రం యొక్క విశేషమైన అనుగ్రహాన్ని మనం ఇలా పొందగలుగుతాం. ఇక మనం ఈరోజు ధ్యానం చేయాల్సింది మనం విశుద్ధి దగ్గర ఈ మన కంఠం చుట్టూ ఉన్న 10 ట్రయాంగిల్, ఇక్కడ వెనక వైపు నుంచి కుడి వైపుకి వచ్చి తిరిగి కంఠం చుట్టూ వెనక వైపు వెళ్ళే ఈ ట్రయాంగిల్స్ ను మనం జాగృతి పరుచుకోవాల్సి ఉంటుంది. 5వ ఆవరణలో ఉన్న దేవీ దేవతలు బయటికి వెళ్ళే 10 త్రికోణాలు ఈ శుద్ధి చక్రం. ఇక్కడ మెడ వెనక భాగాన్ని పట్టుకుని మొదటి కోణాన్ని జాగృతి పరుచుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వసిద్ధి ప్రధానమో నమః. సర్వము సిద్ధులను అనుగ్రహించే శక్తి ఈ దేవతకి, ఈ ట్రయాంగిల్కి. ఇక కొంచెం పక్కగా కుడివైపుకి కంఠం దగ్గర ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంపత్ ప్రధానమో నమః. సర్వ సంపదలు ఇచ్చేది. కొంచెం పక్కగా కుడివైపున ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ప్రియంకరి నమో నమః. అందరికీ ప్రియంకరి. ఇక ముందు భాగానికి సర్వ మంగళ కారిణి నమః. సర్వము శుభాలు చేకూర్చే దేవత. ఇక్కడ కంఠం మధ్య భాగాన్ని పడుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ కామప్రద. మన అన్ని కోరికలను తీర్చేది ఈ కంఠం దగ్గరే ఉంటుంది. వాగ్దేవత అయిన సరస్వతి దేవత. ఇక ఎడమ వైపుకి వెళుతూ ఉన్నాం. కోణాన్ని కంఠం చుట్టూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ దుఃఖ విమోచన. ఈ దుఃఖాలు పోగొట్టే శక్తి ఈ కోణానికి. ఇక 7వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ మృత్యుంజయిని నమో నమః. మృత్యువుని శాంతిపరిచు. ఇక 8వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ విఘ్న నివారిణి నమో. అన్ని విఘ్నాలను తొలగించు. ఇక 9వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాంగ సుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి. జీవిత అన్ని పాఠశాలను సంతోషంగా అన్ని భాగాలను ఇచ్చారు. ఇక 10వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయిని నమః. ఇక్కడ అదృష్ట దేవత 10వ ట్రయాంగిల్లో జాగృతి. సకల సౌభాగ్యాలను ఆ దేవత జాగృతి అయితే మనం ఇక్కడ అన్నీ పొందవచ్చు. ఇక్కడ ఆవరణ దేవత కంఠం చుట్టూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వార్థ సాధక చక్ర స్వామిని నమః. అన్నిటినీ సమకూర్చేది ఈ మంత్రం. వాగ్దేవత అనుగ్రహం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులాతీర్ణ యోగిని నమః. ఇంద్రచక్రాలు యోగానికి సంబంధించి ఈ స్థాయిలో మాత్రాలు సాధకులకు వాళ్ళ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవడానికి విశుద్ధి సహాయం చేస్తుంది. 4 చివర వాగ్దేవత అనుగ్రహం. ఇక మనం పూజని ప్రారంభిద్దాం. భూమాసను పట్టుకుని జై శ్రీ మంత్రం. శ్రీ యంత్ర పూజ. వందే జనని అంబికాం భగవతి దాని రససేవితాం శ్రీ చక్రాంకిత రత్నపేట నిలయం శ్రీ రాజరాజేశ్వరి శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. శ్రీ యంత్రం విశ్వం యొక్క పరిపూర్ణమైన స్వరూపం. శ్రీ యంత్రాన్ని పూజించటం అంటే సాక్షాత్ సమస్త దేవీ దేవతల్ని ఆదిశక్తి సదాశయాన్ని పరిపూర్ణంగా మన శరీరంలో జాగృతి పరుచుకోవచ్చు. భూపురాన్ని పట్టుకుని ఆవరణ దేవతను జాగృతి పరుచుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక్య మోహన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర నమో నమః. లం అనే బీజమంత్రం ఆత్మపూర్వకంగా భూమాతను పట్టుకుని 4 సార్లు తీసుకున్నాం. ఓం లం 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 లం. ఓం లం పృథ్వీ తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరావర్త గంధం పరికల్పయామి నమః. గంధాన్ని శంకిని ఆత్మపూర్వకంగా భూమాతకు సమర్పించి. ఓం లం భూమి తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన బట్ట అర్పితం. గంధాన్ని శంకిని భూమాతకి ఆత్మపూర్వకంగా ఇస్తుంది. ఇక నాభి చక్రాన్ని వైకుంఠాన్ని పట్టుకుని ఆవరణ దేవతను జాగృతి పరుస్తుంది. 2వ ఆవరణ దేవత 16 దళాలు
నాభి చుట్టూ ఉంటాయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశ పరిపూర్తి చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీదేవి త్రిపురేశ్వరి నమో నమః. 10 సార్లు రమ్ అనే బీజ మంత్రాన్ని తీసుకో. ఓం రం 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 రం. ఓం రం 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 రం. ఓం రం. అమృతత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారు ఆత్మనే అమృతం నైవేద్యం పరికల్పయామి నమ. చైతన్యం ఇది మనం ఈ నైవేద్యంగా మనం నాభికి సమర్పించుకున్నాం. మన నాభికి చేస్తూ మన గుడి ఓం రామ్. అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారు అమృతం నైవేద్యం పరికల్పయామి నమ సమర్పిస్తున్నాం. ఇక స్వాదిష్టాన చక్రం 8 దళాల పద్మం స్వాదిష్టాన చక్రం చుట్టుకుని ఉండి ఆవరణ దేవతను జాగృతి పరుచుకున్నప్పుడు ఇక్కడ ఉన్న కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ మన లోపలికి ఎలా వెళ్తున్నాము ప్రవేశిస్తున్నాము. కుండల్ని ఏ స్థాయిలో మనకి సహాయం చేస్తుందో అర్థం అవుతూ ఉంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర సుందరి నమో. ఓం అనే బీజ మంత్రం 6 సార్లు తీసుకుంటాం. ఓం వం వం వం. ఓం వం వం వం. ఓం వం. అగ్ని తత్వైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారు ఆత్మనే దీపం పరికల్పయామి నమః. ఓం వం. అగ్ని తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారు ఇక్కడ దీపం పరికల్పయామి నమః సమర్పిస్తుంది. మనం హృదయాన్ని పట్టుకుని ఆవరణ దేవతని జాగృతి పరుచుకున్నాం. 14 ట్రయాంగిల్స్ ని 14 వారాల్ని 14 లోకాన్ని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర వాసిని నమో నమః అనే బీజ మంత్రం మనం 12 సార్లు తీసుకున్నాం. ఓం యం 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 యం. ఓం యం 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 యం. ఓం యం. వాయు తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారు ఆత్మనే ధూపం సాంబ్రాణి సమర్పయామి. ఓం యం. వాయుతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారు ఆత్మనే దీపం మనం కుడి చేతితో హృదయానికి మన హృదయానికి సమర్పించాం. ఇక్కడ కంఠాన్ని పట్టుకుని ఈ దేవతలని ఆవరణ దేవతని జాగ్రత్త వస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వార్థ సాధక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురశ్రీ నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రక్షాకర చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపులమాలిని నమో నమః. ఓం హం అనే బీజ మంత్రం 16 సార్లు తీసుకుంటాం. ఓం హం 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 హం. ఓం హం 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 హం. ఓం హం. ఆకాశ తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారు ఇక్కడ ఆకాశం రంగులో ఉన్న నీలి రంగు కమలం సమర్పయామి. ఓం హం. ఆకాశ తత్వంలో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరం మనోహరమైన భట్టారుకు ఇక్కడ నీలి రంగు కమలం సమర్పిస్తున్నా పరికల్పయామి. మనం విశుద్ధిలో ఉన్న ఉపచక్రాలని అన్నిటినీ కూడా జాగృతి పరిచి ఈ ఆవరణ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి ఆదిశక్తి సదాశివులకి 100,000 కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ శ్రీ యంత్రాన్ని మనలోనే సూక్ష్మంగా ఇంకా లోపలికి వెళుతూ పూజ చేస్తున్నాం. మనకి వీరందరూ సహాయం చేస్తున్నారు. దానికి చేయించేది అంతా అమ్మ మీరే అయి ఉన్నారు. మా యొక్క ఈ పనిముట్లని మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది ఉన్నతమైన ధ్యానాల్ని మీ చైతన్యం ద్వారా మాకు ప్రసాదించమని విన్నవించుకుంటూ జై శ్రీ మాతాజీ నైస్తే గాడ్ బ్లెస్. అమ్మవారి అమృతవాక్కుని మహోన్నతమైన అమ్మవారి అమృతవాక్కుని ఆత్మపూర్వకంగా జై శ్రీ మాతాజీ నైస్తే గాడ్ బ్లెస్. और उससे ऊपर का जो चक्र है बहुत ही महत्वपूर्ण है. इसको विशुद्धि चक्र कहते हैं, जो कंठ में यहाँ पीछे में होता है. जबकि मनुष्य ने अपनी गर्दन उठा ली तब ये चक्र स्थित हुआ है. ये श्री कृष्ण का चक्र है, राधा कृष्ण. ये विराट का चक्र, ये विराट
पूरा की पूरा विराट बना है। इस सारे विराट में आप छोटे छोटे एक सेल, लेकिन अभी तक आपको अंदाज नहीं है कि आप एक छोटे सेल हैं और वो बड़ा सेल है। जिस वक्त आप पार हो जाते हैं तब आपका कनेक्शन उससे जुड़ जाता है, आप भी विराट हो जाते हैं। ये विराट का चक्र बहुत ही महत्वपूर्ण है। इसकी दो साइड है, लेफ्ट और राइट साइड। राइट साइड में राजसिक माने जिसको हम कह सकते हैं कि राइट साइड जिसकी पकड़ती है उसे रुक्मिणी जी और श्री कृष्ण का ध्यान करना चाहिए, और जिसकी लेफ्ट साइड पकड़ती है उसको विष्णु माया का करना चाहिए। माने ये कि जो राजकारण में लोग झूठ बोलते हैं उनका राइट साइड बहुत ज्यादा पकड़ेगा, और लेफ्ट जिसका पकड़ता है उसको ये कि उसको माँ बहन का अक्ल नहीं होती, लेफ्ट की शुद्धि वाले को। माँ कौन बहन कौन जिसको अक्ल नहीं होती है उसका पकड़ता है। हर एक औरत को जरूरी देखना चाहिए, गया उसका लेफ्ट की शुद्धि जरूर पकड़ेगा। या जो आदमी अपने को बहुत गिल्टी महसूस करता है, अरे मैंने तो ये भी दोष कर दिया, हर समय रोते रहना, उसका भी पकड़ता है। मैं बड़ा दोषी हूं, उसका भी पकड़ता है। ऐसे अनेक चीजें हैं। और फिजिकल इसमें जिसको जुकाम हो जाए, सर्दी हो जाए, उसका राइट साइड पकड़ता है। इसी से ब्रोंकस वगैरह जो चीजें हैं उसकी बीमारियां चलती। या मंत्रों का उच्चार करने से ये चक्र हमेशा पकड़ता है। जैसे हरे रामा हरे कृष्णा वाले हैं, उनको कैंसर ऑफ द थ्रोट लिखा हुआ है, तो अभी आएंगे मेरे पास, आते हैं, उसको कैंसर ऑफ द थ्रोट होता है। गलत अनधिकार मंत्र बोलने से कैंसर ऑफ द थ्रोट होता है। उससे ऊपर का जो चक्र है, कृष्ण के चक्र के बारे में जितना कहो सो कम है। इसकी 16 सबप्लेक्सेस हैं, और जो 16,000 उनकी बीवियां थी वो उनकी 16,000 नारियां थी जिन्होंने जन्म लिया था संसार में। बहुत बड़ी चीज है। कृष्ण को बताने के लिए एक बार पूरा लेक्चर दूंगी, फिर बताऊंगी कृष्ण के बारे में। विष्णु का कृष्ण रूप जब यहाँ हो जाता है तो बाप का विराट का संबंध हो जाता है। इसलिए हम जब तक ऐसे हाथ नहीं करते आप पार नहीं हो सकते। आप संबंध विराट से हो रहा है, हाथ से, क्योंकि यहाँ पर वही चक्र संबंधित होता है। और जब आप दूसरों पे हाथ चलाते हैं तो विराट खुश होते हैं, दूसरों का भी संबंध विराट से होता है, हाथों से ही होता है। उसके बाद ये चक्र है बहुत महत्वपूर्ण है, जो कि ईगो और सुपर ईगो दोनों को ही कंट्रोल करता है। हालांकि ईगो और सुपर ईगो दोनों ही यहीं से विशुद्धि से ही शुरू होते हैं, पर कंट्रोल किया जाता है आज्ञा चक्र से। बहुत ही महत्वपूर्ण है। ये हमारे अंदर सूर्य तत्व है, या कहना चाहिए कि ये हमारे अंदर में तेज तत्व है, तेजस्विता इससे आती है। इसलिए माथा हमेशा खुला रखना चाहिए, आदमी का माथा हमेशा खुला रहना चाहिए। आजकल फैशन चली कि ये बंद करो, ये सब मूर्खपना की निशानी तो नहीं है, लेकिन ये भूतपना की निशानी है। भूत लोग के ऐसे ही बाल होते हैं, आपने देखा होगा कभी भूत का चित्र कोई बनावे तो ऐसे ही बाल होते हैं। भूत बन के घूमने से भूत ही आएंगे। अरे भाई भूत को भी भूत में ही तो बैठेगा। आज्ञा चक्र की जो पकड़ होती है वो इस तरह के लोगों से आते जो बालों का झुपका बना के घूमते हैं। बाल हमेशा साफ रखने चाहिए, माथा हमेशा खुला रखना चाहिए। और ये माथा बड़ी भारी चीज है, इतनी बड़ी चीज है, इसको सबके सामने झुकाना नहीं चाहिए। बहुत से लोग जाते हैं और माथा झुकाते हैं किसी भी गुरु के सामने। इसको, इस पेशानी को किसी के सामने नहीं झुकाना चाहिए। जब तक तुम कुछ उससे पाने लो कभी नहीं झुकाना चाहिए। इसीलिए मैं कहती हूँ कि पार हो जाओ फिर मेरे पैर पे आओ, इससे झगड़ा नहीं। लेकिन तुम लोग को शौक है पैर पे आने का, तो मैं क्या करूं। माथा उसी के वहां झुकना चाहिए जहां परमात्मा का वास है, नहीं तो कहीं भी माथा नहीं झुकाना चाहिए। सबने यही बताया है हमको। तो देखो कोई भी आया उसी के चरण में, सिवाय अपने माँ बाप और बड़े बुजुर्गों के, सबके सामने माथा झुकाने की जरूरत नहीं। लेकिन ये गुरु घंटालों के वजह से तो समझ में नहीं आता कहाँ का लोग माथा झुकाते चलते हैं। और अगर ये पकड़ गया ना चक्र तो बहुत मुश्किल से ठीक होता है आज्ञा चक्र, क्योंकि इस पे विराजते हैं महाविष्णु, जो कि कृष्ण के पुत्र हैं और जिन्होंने संसार में अवतार लिया है
उनका नाम है जीसस क्राइस्ट। जो क्रॉस है वो यही क्रॉस है, इसको उन्होंने लांग दिया। वो संसार में आकर के उन्होंने कृष्ण की बात सिद्ध कर दी। नैनम छिदंती शस्त्राणी नैनम दहति पावक। कृष्ण ने कहा कि ये जो आत्म स्वरूप है ये किसी भी चीज से नष्ट नहीं होता है। उसकी सिद्धता ईसा मसीह ने अपने जिंदगी में पुनरुत्थान करके रिजरेक्शन करके सिद्ध कर दी। ईसा मसीह ये ईसाइयों का नहीं है, अपना ही है, सबका ही है, किसी ने ठेका नहीं ले रखा। और इसका मंत्र जो है, जो लॉर्ड्स प्रेयर है, इसका मंत्र है। और आज्ञा चक्र को ही ज्यादातर लोग छूते हैं। ये दुष्ट लोग जितने भी हैं, ईसा मसीह को पहले खत्म करो, क्योंकि उससे बढ़कर कोई भी जाज्वल्य देवता आज तक संसार में नहीं। और क्योंकि ये गणेश जी का तत्व है, गणेश साक्षात है। पीछे में गणेश है तो सामने में ये है। एक ही रुपये के दो हिस्से गणेश का स्वरूप है, क्योंकि गणेश से बढ़ के तो कोई देवता है ही नहीं। तो सब लोग इसी को पहले खराब करते हैं। चलो आज्ञा पे ही हाथ लगाओ, जिसको देखो वो गुरु गणेश को छूता है। किसी को भी अपने आज्ञा पे हाथ मत लगाने देना। जब तक पार नहीं हो जाओगे तुम समझोगे नहीं, बड़ी टेरेबल चीज है ये आज्ञा चक्र। यहाँ पर है, इसकी माँ जो थी, जिसको हम मेरी कहते हैं, ये राधा जी है। यह है कि नहीं है, इसकी पहचान ये है कि तुम जो पार हो गए, पूछो माँ कह रही है सच है कि नहीं। देखो वाइब्रेशन कितने आ रहे। मैं एक एक चीज सत्य कहती हूँ, उसी से तो वाइब्रेशन आ रहे थे। सत्य के वाइब्रेशंस तुम्हें दे रहे हैं। राधा जी स्वयं ही थी वो, लेकिन वो उस वक्त कुछ बोली नहीं। ईसा मसीह ने भी अपने माँ के लिए कुछ नहीं कहा। उसको होली घोस्ट कहते थे। आदिशक्ति थी। आदिशक्ति और होली घोस्ट दोनों एक चीज है। पर उन्होंने नहीं कहा कि मेरी माँ होली घोस्ट है, नहीं तो उसी को क्रूस पे चढ़ा देते। तो फिर कोई वो चुप रहने वाला था, वो लेकर के मारता था। बहुत शक्तिशाली है और उसी का अब अवतरण आने वाला है, जो कि यहाँ पर और यहाँ पर बुद्ध और महावीर है हमारे माथे में, यहाँ पर बैठे हुए हैं। बुद्ध और महावीर ये कोई नहीं दूसरे हैं, बट लव और कुश जिसको आप कहते हैं, जिनका नाम लव और कुश है, वही अनेक बार अपने संसार में जन्म लेते हैं। वही बुद्ध और महावीर के नाम से संसार में आए। वो भी अवतरण ही एक है, समझ लीजिए मनुष्य से अवतरण होने वाले एक विशेष जीव है। उन्होंने आके संसार में अहिंसा का प्रचार किया, पर इस तरह का अहिंसा नहीं जैसे जैन लोग करते हैं कि खटमल को पालो और मच्छर को पालो। तो फिर उन्होंने कहा कि फिर से जन्म लो बाबा, इन्होंने क्या तमाशा कर दिया। तो फिर उन्होंने जन्म लिया हसन और हुसैन के नाम से। उनकी माँ जो थी वो वही सीता जी थी, वही जानकी थी, वही राधा थी, जिसको फातिमा भी कहते हैं। और उनका स्थान यहाँ लेफ्ट नाभि में होता है। हजरत अली भी एक बहुत बड़ी हस्ती है, उनका नाम लिए बगैर लेफ्ट नाभि नहीं था। हजरत अली एक ही अवतरण है ब्रह्मदेव का, वो है हजरत अली। अभी काहे का झगड़ा लेकर बैठे। तेहरान में ये लोग बड़ी बात कर रहे हैं ना, जिसकी बात कर रहे हैं उसकी मैं बात कर रही, पर इन गधों को कुछ मालूम है किसकी बात कर रहे हैं। कितनी प्रचंड शक्ति थी वो, तो किस चीज को लेके झगड़ा कर रहे हो। और आपस ही में उनके झगड़े हैं। इस शक्ति के बाद ये महालक्ष्मी की शक्ति है। मेरी का रूप महालक्ष्मी का है, और उस शक्ति के सहारे ही ईसा मसीह संसार में आए। उसके बाद ईसा मसीह को जब इन लोगों ने क्रूस पे चढ़ा दिया, उसके बाद उनका पुनरुत्थान हुआ। उसके बाद वो अपने हिंदुस्तान में कश्मीर में आके रहे, और उनकी माँ भी वहाँ आके रही, और वहीं उनकी मृत्यु हुई है और वहीं वो रहे। तो अब इसको लेके 50 झगड़े, पर किसी को असलियत का पता नहीं। उसके बाद अब आखिरी विष्णु जी का अवतरण जिसको माना जाता है, कल की अवतरण माना जाता है, वो आने वाला है। उससे पहले ही मैं आई हूँ जरा संभालने के लिए सब, क्योंकि वो तो आ रहा है 11 रुद्र लेके। रुद्र माने डिस्ट्रक्टिव पावर, विनाशकारी शक्ति, विध्वंसकारी शक्ति। 11, एक नहीं, दो नहीं, 11 विध्वंसकारी शक्ति लेकर के वो आएगा संसार में। कल की स्वरूप आने वाला, उसमें कोई शंका नहीं। उससे पहले मैं आई हूं, क्योंकि पहले तुमको पार तो करा ही दो।
धर्म के बारे में बिल्कुल कन्विंस करा ही दो, पूरी तरह से परमात्मा की पहचान करा ही दो, जितने बच सकते हैं बचा ही लो भव सागर से, क्योंकि बेटे तो अपने ही है ना। परमात्मा ने जब तुमको बनाया तो वो क्या तुमको मिटाने के लिए थोड़ी बनाया, कि तुम्हारा नाश करने को नहीं बनाया, अपने प्रेम में बनाया है। इसीलिए मैं संसार में आई हूँ कि तुम लोगों को इनके बारे में सब बताऊं, और ये चीज हो जाए, और उसके बाद कल की आने वाले हैं। इसीलिए मैं कहती हूँ कि तुमको पाचारण है, तुम्हारा स्वागत है परमेश्वर के राज्य में, आओ वहां स्थित हो जाओ, क्योंकि कल की आने वाला है। वो आएगा, उससे कोई आर्ग्यूमेंट नहीं चलने वाला, वो आपकी कुंडली नहीं उठाने वाला, वो जाज्वल्य है। इसलिए आप लोग अपना अपना ठीक कर लो मामला, हम पूरी मेहनत करने को तैयार हैं। ईसा मसीह ने कहा है कि मेरे खिलाफ आपने कुछ कहा तो चलेगा, लेकिन आदि शक्ति के खिलाफ, होली स्पिरिट के खिलाफ तुमने अगर कुछ कहा है तो कोई माफी नहीं होने वाली, इसलिए संभल के। वो जब आए, उन्होंने कहा कि मैं भगवान का बेटा हूं, तो लोगों ने उनको पुष्प पे चढ़ा दिया। कोई पूछता है मुझसे, माँ आप क्या है, आप कैसे, इतना कैसे होता है, एकदम से कुंडलिनी कैसे चढ़ जाती है? जिनको मालूम है उनको मालूम है। तो मैं उनसे कहती मेरे से मत पूछो, अपना जानो, पेपर वेपर में कुछ मत लिखो इस मामले में, तो अपने आप से जानो। क्योंकि मैं कहूँ मैं कुछ हूँ और तुमने उसमें बदतमीजी कर दी या कोई गलत बात कह दी तो पकड़े जाओगे, तो मेरे को नहीं कहने, पहले समझ लो बात, श्रद्धा पूर्वक इसे पालो, उसके बाद जो होना देखे जाएगा। सारे 7 चक्रों का जो वर्णन बताया तुमको सर्वसाधारण तरीके से, तो कितना बड़ा विस्तार है, उसको गहराई से बाद में बताती रहूंगी, हमेशा अभी तो हुई नहीं यहाँ पर, लेकिन आप आना और उसको पालो। अभी तक जो भी धर्म की व्याख्या हुई है और अधर्म की व्याख्या हुई है, उसको, उसका पड़ताल लो, उसको जानो। एक्चुअलाइजेशन है, इसमें कोई भी बात मैंने ऐसी नहीं बताई जिसको मैं सिद्ध करके नहीं बताऊं। हर एक चीज मैं सिद्ध करके आपको बता सकती हूँ, और आप देख सकते हैं कि मैंने एक भी बात झूठ नहीं बताई है, और इतना ही मैंने परम सत्य बताया, और ऐसे ऐसे गुह्य से गुह्यतर बातें, गुप्त से गुप्ततर बातें बताई हैं जो कभी बताई नहीं जाती थी, और सब बताऊंगी हर एक बात। पर थोड़ा अपना तबका बढ़ाते जाओ और धीरे धीरे इसमें समावेश हो जाए, तो आप लोग खुद ही हजारों लोगों को ठीक कर सकते हैं, पार कर सकते हैं, कहां से कहां पहुंचाए। पर हमेशा यही कहो कि माँ हमें सत्य ही दो, क्योंकि एक और भी रूप हमारा है जिसको कि माया कहते हैं, क्योंकि आदि माया भी वही है और महामाया भी वही है। तो फिर मैं चक्कर में घुमाती हूँ। तुम अगर चक्कर में घूमना चाहो तो बहुत माया भी होती है, फिर आते हो घूम घाम के, माँ बड़ी माया हो गई, समझ गए ये गलत हो गया वो गलत हो गया। इसलिए चक्कर में मत आना, मेरे चक्कर बड़े खराब है। मैं 100 बार कहती मेरे चक्कर में मत आना, तो भी आ जाते, बड़े चक्कर में घुमा देती। इसलिए संभल के रहे, मेरे प्रेम को समझो और उसको वर्ण करो, उसको स्वीकार करो तो ठीक है। लेकिन तुम गड़बड़ी करने पे आओगे तो सारे की सारे बैठे हुए हैं, ऐसा तुम्हें ठिकाना लगा देंगे कि कुछ पूछो नहीं। इसलिए मैं तुमसे कहती हूँ कि खिलवाड़ की बात नहीं, सूक्ष्म चीज है, सूक्ष्म को सूक्ष्म से ही पाया जाता है। इसलिए वैसे तो मैं तुमको हंसाती ही रहती हूँ, हंसी खेल में इतना बड़ा विषय तुमको बता दिया, इसको कोई गंभीर नहीं बनाती, लेकिन ये समझ लेना चाहिए कि बड़ी सूक्ष्म चीज है और अत्यंत श्रद्धा और प्रेम की चीज है, इसका खिलवाड़ नहीं हो सकता। लेकिन है बड़ी विनोद और बड़े आनंद की चीज, बड़ा मजा आता है, ये बात दूसरी है। एक ऐसा समाज, एक ऐसी नई दुनिया हमारे अंदर आ जाती है जिसके कारण हम एक दूसरों को समझने लगते हैं, प्यार करने लगते हैं,
विराट में एक हो जाते हैं, तब कहना नहीं पड़ता है कि हम सब भाई बहन हैं, मालूम ही होता है। एक बड़ा ही प्रेम का वातावरण आपस में। आप लंदन में आओ तो वहाँ के लोग आपके लिए